హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నేనైతే ఒక విలేజ్ సైడ్ అయితే వచ్చాననమాట. ఇదొచ్చేసేసి యాక్చువల్‌గా వేరే విలేజ్ ఏం కాదు. అమ్మ వాళ్ళ ఊరికి జస్ట్ పక్కన 1 కిలోమీటర్ సరౌండింగ్స్‌లో అయితే ఉంటుందిది. సో, ఇదైతే నాకు ఎప్పటినుంచో వెళ్దాము అనుకుంటూ ఉన్నాను. అట్లనే ఏదో దూరపు కొండలు నునిపల్లి ఎక్కడికెక్కడికో వెళ్ళి వీడియోలు తీస్తాను తప్ప, మన చుట్టుపక్కల ఏమైతే మంచిగా ఉన్నాయి అనేదైతే మనం చెక్ చేసుకోము. అమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఒక చిన్న పల్లెటూరు అయితే ఉందన్నమాట. ఆ పల్లెటూరులోకి అయితే నేను వచ్చాను ఈరోజు. ఎవరికి వాళ్ళు నేను ఈవినింగ్ 4:00 టైంలో వచ్చాను కాబట్టి చక్కగా అయితే పనులు చేసుకుంటూ అయితే ఉన్నారు. ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ అయితే చాలా ముచ్చటగా కూరగాయలు ఒలుచుకుంటూ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ అయితే కనిపించారు. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది. నిజంగా హస్బెండ్ వైఫ్ అంటే ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా అలానే ఉండిపోవాలి ఎన్ని ఇయర్స్ అయినా అయితే అనిపిస్తుంది. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేనైతే అలాగే అటు నుంచి అయితే నేనైతే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. అది కూడా చూసేసేయండి. ఇక్కడైతే రామాలయం అనమాట. చాలా ఫేమస్ అంట ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే సంవత్సరం మనకి స్వతంత్రం రాకముందు కట్టిన టెంపుల్ ఇది. వెలిసిన గుడి, వెలిసిన దేవుళ్ళు. సో ఇదైతే మీతో షేర్ చేసుకుంటూ అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది కూడా నియర్ బై సరౌండింగ్స్లోనే ఉంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇది 1937లో దేవుళ్ళు అయితే విగ్రహాలు వెలిసాయి ఇక్కడ. సో అప్పటి నుంచి అయితే ఇక్కడ పూజలు చిన్నగా గుడి కట్టి అయితే చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. Please watch it.